అసలు ఎర్త్ రేడియేషన్ అది ఏంటంటే మనకి ఫస్ట్ జర్మనీ వాళ్ళు దీని మీద విస్తృత పరిశోధన చేసి ఈ రేడియేషన్ లైన్స్ ని మనకి హెల్త్ కి సంబంధం ఉన్నదని వాళ్ళు ప్రూవ్ చేశారు. అసలు రేడియేషన్ ఎందుకు వస్తుంది అంటే మనకి భూమి లోపల వాటర్ వీన్స్ ఉంటాయి, జలపాతాలు ఉంటాయి. మనకి శరీరంలో ఎలా అయితే మనకి నాడుల్లో రక్తం ప్రసరిస్తుందో అట్లా మీకు భూమి లోపల ఈ జలపాతాలు నీరు ప్రవహిస్తుంటది. ఎక్కడైతే నీరు ప్రవహిస్తుందో దాన్ని వాటర్ వీన్ అంటారు, లేదా వాటర్ కెనాల్స్ అంటారు. ఆ ప్రవహించిన చోటు అక్కడి నుంచి పైకి ఒక రకమైన నెగిటివ్ ఎనర్జీ రేడియేషన్ ఉంటుందని జర్మన్స్ వాళ్ళు ప్రూవ్ చేశారు. అయితే దానికి క్యాన్సర్ కి సంబంధం ఉన్నది వాళ్ళు ఫర్దర్ పరిశోధనలో బయటపడింది. అది అంచేది ఇది కేవలం మనకి అండర్ వాటర్ వీన్స్ వల్ల వస్తుంది నెగిటివ్ రేడియేషన్ అన్నది. అది మీకు ప్రతి గృహంలో ఉండాలని ఎక్కడ లేదు. కొన్ని చోట్ల ఉండొచ్చు, కొన్ని చోట్ల ఉండకపోవచ్చు. కొన్ని చోట్ల ఒక లైన్ ఉండొచ్చు, కొన్ని చోట్ల 2-3 లైన్లు ఉండొచ్చు. బట్ గృహంలో ఉన్నప్పటికి కూడా బెడ్రూమ్ లో ఉండడం అన్నది మనకి కొంచెం ప్రమాదకరం. అది బెడ్రూమ్ లో ఉన్నా కూడా మంచం కింద ఉండకూడదు. మంచం కింద నుంచి ఈ లైన్స్ భూమి లోపల నుంచి అలా పైకి ఆకాశంలోకి ప్రసరిస్తాయి పైకి. అది మనకి బెడ్రూమ్ లో బెడ్ కింద నుంచి ఉన్నట్లయితే మనకి అంటే మన శరీరం నుంచి దాటు పైకి వెళ్తున్నట్లయితే మనకి హాని చేయగలదు. అది మనకి శరీరం సంబంధం లేకుండా బెడ్రూమ్ లో పక్కన ఉన్నట్లయితే దానివల్ల హాని మనకు గమనించలేదు, దానికి తెలియదు మనకి. అలాగే ప్రతి ఇంట్లో ఉండాలని లేదు, ప్రతి ఇంట్లో ఉండవని కూడా చెప్పలేము. మనం చెక్ చేస్తే చెప్పొచ్చు, లేదా మన సిమ్టమ్స్ బట్టి మనకు ఎవరికాళ్ళు చెక్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి నేను ఒక బుక్ కూడా రాయడం జరిగింది, జీవపతి స్ట్రెస్ అండ్ రెమెడీస్ అని. అది తెలుగులో ఉంది, ఇంగ్లీష్ లో కూడా ఉంది, అమెజాన్ లో అవైలబుల్ ఉంది. ఇంకా ఇన్ఫర్మేషన్ కావాల్సిన బుక్ చదువుకోవచ్చు. దాంట్లో రెమెడీస్ అని కూడా మనం రాయడం జరిగింది. లైన్స్ గురించి ఎలా తెలుసుకోవాలి, ఎలా చెక్ చేసుకోవాలి, సెల్ఫ్ చెక్ ఎలా చేసుకోవాలి, రెమెడీస్ ఏం చేయాలి, ఎలా చేసుకోవాలి, మన వివరాలు రాయడం జరిగింది. ఈ ఎర్త్ రేడియేషన్ కాకుండా మనకి ఇంట్లో వస్తువుల నుంచి కూడా ఒక రకమైన నెగిటివ్ రేడియేషన్ వస్తుంటది కొన్ని చోట్ల. దానివల్ల కూడా మనకి హెల్త్ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. అవి కూడా మనం కళ్ళు క్లీన్ చేసుకోవచ్చు. ఇట్లా చేసుకుంటే మనం కాపాడుకున్న వాళ్ళు అవుతాం, హెల్త్ విషయంలో కానీ ఇంకొకటి కానీ.